ఎట్లున్నారు? ఏందక్క మళ్ళీ ఏదో వంట స్టార్ట్ చేసినావు? ఏం లేదండి, మా ఆయన లివర్లు తెచ్చిండండి. దేని అక్క, కోడియా మేకయా? మేక తెచ్చుకునే అంత మనకెక్కడ ఉన్నదండి? మేక పోయి చెట్టు మీద కూర్చున్నది. నేను అవి మీకు అందనంట అందా, దొరకనంట దొరక అంటుంది. ఇక ఏది లేనప్పుడు ఇక కోడియే కదా అండి. కోడి కర్జాలు తెచ్చిండండి. నాకు తెలిసి మేక బంగారం సేమ్ దారిలో ఉన్నాయండి. బంగారం రేటు పెరుగుతూనే ఉన్నది, మేక రేటు పెరుగుతూనే ఉన్నది. రెండు రేట్లు అసలు తగ్గనే అంటున్నాయి. ఇక బంగారం అంటే మనం కొనలేని పరిస్థితి అయిపోయింది. ఇక మేకను కూడా అట్లనే అయిపోయిందండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే పండుగలకు తెచ్చుకోవాలి. ఇక మిగతా అన్ని రోజులల్లో కోడే దిక్కు మనకు. 6 కిలో మటన్ తెచ్చుకుంటే ఎటు సరిపోదు. దాని బదులు కిలో చికెన్ వస్తుందని ఇక అందరికి చికెన్ వైపు పోతుళ్ళు. ఇక ఎవరో గట్టిగా అనుకున్న వాళ్ళు మాత్రమే మటన్ తెచ్చుకొని తింటుళ్ళు. ఇక మేమైతే ఇక మటన్ ఎప్పుడన్నా ఒకసారి పండుగలకు తెచ్చుకుంటుండే. ఇక చికెన్తోనే సరిపెట్టుకుంటాం. చికెన్ లేకపోతే ఇక కోడిగుడ్లు. ఇక అప్పుడప్పుడు ఇట్లా లివర్లు తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినాలి. ఇక అంతే కదా. ఇక బంగారము మేక మటన్ ఇక మధ్యతరగతి వాళ్ళకి అందని అంటుంది. ఏం చేద్దాం లేండి, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. జీవితం అంటేనే అంత కదా. సింపుల్గా ఫ్రై చేశానండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఏదన్నా పప్పుచారు చారు చేసినప్పుడు సైడ్ డిష్కి అయితే సూపర్ ఉంటుంది.